ఫింగర్ కట్ ఆర్ గ్రైండర్ ఇంజురీస్ ని లైట్ గా తీసుకోకండి. మీరు కిచెన్ లో వర్క్ చేస్తున్నప్పుడు గ్రైండర్ లో ఫింగర్స్ పడి ఏమైనా ఇంజురీ అయినా, లేదంటే వెజిటేబుల్ కటర్ తో ఏమైనా కట్స్ అయినా సరే వాటికి చిన్న బ్యాండేజ్ వేసి ఇగ్నోర్ చేస్తున్నారా? కిచెన్ లో వర్క్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవారికి ఫింగర్స్ కట్ అవ్వడం అని కానీ, లేదంటే గ్రైండర్ లో గ్రైండర్ లోపలికి వెళ్ళిపోవడం అని కానీ అలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు మేజర్ ఇంజురీస్ జరగచ్చు, కొన్నిసార్లు మైనర్ ఇంజురీస్ తో బయటపడచ్చు. ఇంజురీ ఎలాంటిదైనా సరే మీరు దానికి ప్రాపర్ కేర్ తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్మనెంట్ డ్యామేజెస్ ని అవాయిడ్ చేయొచ్చు. చాలా మంది బ్లీడింగ్ ఆగిపోయిందని, లేదంటే అది ఇంక హీల్ అయిపోతుందిలే వదిలేద్దాం పర్లేదులే ఇంతే కదా అని వదిలేస్తుంటారు. కానీ కొన్నిసార్లు డీప్ కట్ ఇంజురీస్ అనేవి టైమ్లీ ట్రీట్మెంట్ జరగకపోతే అవి పర్మనెంట్ డ్యామేజెస్ కి దారితీస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెండాన్ ఇంజురీ అంటాం, ఇక్కడ ఇలా తాడులు లాంటివి ఉంటాయి ఫింగర్ మూవ్మెంట్ అవడానికి. ఆ టెండాన్ ఇంజురీ అనేది అయ్యింది అని అంటే అది రికగ్నైజ్ చేయకుండా కొన్ని వీక్స్ అలా వదిలేసుకున్నారు అని అనుకుంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేసినా సరే పూర్తి స్థాయిలో మనం మూమెంట్ ని తీసుకురాలేము. లేదంటే కొన్నిసార్లు నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు ఒకవైపు స్పర్శ పోవడం అని అలాంటివి కూడా జరుగుతుంటాయి. అది కూడా టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ నర్వ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో ఇలాంటి ఇంజురీస్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇమీడియట్ గా హ్యాండ్ ని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ఉంచాలి. బ్లీడింగ్ అయ్యే పార్ట్ ని ప్రెషర్ ఇచ్చి పట్టుకుని ఉంచడం, లేదంటే ఒక బ్యాండేజ్ గానీ, లేదంటే ఒక క్లాత్ చుట్టడం గానీ అలాంటివి ఏమైనా చేయాలి. చేయకూడనివి ఏంటి అంటే పసుపు పెట్టడం గానీ, కాఫీ పౌడర్ పెట్టడం గానీ, టీ పౌడర్ పెట్టడం గానీ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే మీరు పెట్టే పసుపు గానీ, కాఫీ పౌడర్ గానీ, టీ పౌడర్ గానీ లోపల మనకి కట్ అయిన తర్వాత ఉన్న టిష్యూస్ కి అంటుకుపోయి ఉంటాయి. ఆ అంటుకుపోయిన వాటిని ట్రీట్మెంట్ చేసేటప్పుడు మొత్తం రిమూవ్ చేసి అప్పుడు వాటికి కుట్లు వేయడమా, లేదంటే వేరే చర్మం వేయడమా అనేది చేస్తాం. అవి రిమూవ్ చేసే టైంలో మనం నార్మల్ టిష్యూస్ లేదంటే లోపల ఉన్న నరాలకి కానీ, టెండాన్స్ కి కానీ కూడా డ్యామేజ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫెక్షన్ అయిపోవడం, వేలు మొత్తం నల్లబడిపోవడం, లేదంటే వాపు వచ్చేయడం. అందులోని పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, షుగర్ పేషెంట్స్ అనో, లేదంటే బీపీ పేషెంట్స్ అనో, లేదంటే ఏమైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ లో ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అవి ఇంకా పెద్ద లాస్ అవుతుంది. లైక్ ఫింగర్ రిమూవ్ చేయాల్సిన అవసరం వరకు కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఫింగర్ మూవ్ చేయలేకపోవడం కానీ, చర్మం నల్లబడడం, లేదంటే చెయ్యి వాపు రావడం, అందులోంచి రస్ కింద రావడం అలాంటి సైన్స్ ఏమైనా కనిపిస్తే మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ ని కన్సల్ట్ చేయాలి. అప్పుడు మీ ప్రాబ్లమ్ కి బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది.